రూపాయలు కానీ ఉద్యోగాల్లో ఉన్నటువంటి అనేక మంది ఉద్యోగులకు జీవో 46 ద్వారా జరిగినటువంటి నష్టాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా మంది జీవో 46 ద్వారా మాకు నష్టం జరుగుతూ ఉంది, దీనివల్ల మహబూబ్ నగరే పెద్ద ఎత్తున నష్టపోతా ఉంది, మహబూబ్ నగర్ జిల్లాకు చాలా పెద్ద ఎత్తున నష్టం జరుగుతూ ఉంది, ఉద్యోగాల్లో ఆ ఉద్యోగ నియామకాల్లో ఈ ప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుంది, ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ వారికి ఉద్యోగాలు రాకపోవడం, తక్కువ మార్కులు ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు రావడం, దీనివల్ల పాలమూరు జిల్లా యువత అంతా కూడా పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి అంశాన్ని ఆ రోజు లేవదీస్తే జీవో 46ని రద్దు చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు దీనివల్ల ముఖ్యంగా నష్టపోతున్నది మన గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి అభ్యర్థులు పెద్ద ఎత్తున నష్టపోతా ఉన్నారు. ఇది రేవంత్ రెడ్డి గారికి కనిపిస్తలేదా? దీని గురించి ఇలాంటి భరోసా ఇప్పటిదాకా వాళ్ళకి కల్పించలేనటువంటి పరిస్థితిని అందరూ గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇమ్మీడియట్ గా ఈ జీవో 46ను రద్దు చేసి రూరల్ లో ఉన్నటువంటి అభ్యర్థులకు అందరికీ కూడా వెంబడే న్యాయం చేసే దిశగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు 40,000 పైన టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. వచ్చిన వెంబడే మెగా డిఎస్ చేసి మొత్తం నింపేస్తామని టోటల్ గా ఫుల్ బిల్ చేస్తామని చెప్పి, మరి ఇప్పటిదాకా కేవలం ఏదో నామమాత్రంగా కొన్ని పోస్టులు వేసి మేము ఉద్యోగాలు ఇచ్చామనేటువంటి మాట మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు 40,000 ఉద్యోగాల మాట ఏమైంది, 40,000 టీచర్ పోస్టులు నింపే మాట ఏమైంది అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. దాని గురించి మీరు జవాబు చెప్పండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా డిఎస్సి పరీక్షలు ఆఫ్లైన్లో నిర్వహిస్తామని చెప్పి మళ్ళీ ఆన్లైన్లో ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఎందుకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం లేదని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా టెట్ అయినా డిఎస్సి అయినా దరఖాస్తు చేసుకుంటే మరి ఈరోజు ఎందుకు మీరు ఫీజులు పెంచిందని చెప్పి సందర్భాన్ని అడుగుతా ఉన్నా. 1000 రూపాయలు పెంచింది, మరి ఎందుకు మీరు పెంచిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు ఇవన్నింటినీ కూడా తీసేస్తాం, తక్కువ చేస్తామని చెప్పిన వాళ్ళు ఈరోజు వాళ్ళకి అందరికీ కూడా ఎందుకు భారాన్ని వాళ్ళ మీద వేస్తున్నారని చెప్పి సందర్భాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. వీటికన్నిటికీ వారు ఇచ్చిన హామీల విషయంలో ఎలాంటి జవాబు ప్రజలకు చెప్పకుండా, ఉద్యోగులకు చెప్పకుండా, నిరుద్యోగులకు చెప్పకుండా, పోలీస్ కానిస్టేబుల్ విషయంలో కూడా వాళ్ళకి రావాల్సినటువంటి పిఆర్సీ కానీ ఇప్పటిదానికి ఇవ్వలేదు. వాటి గురించి ఈరోజు జవాబు చెప్పకుండా, వాళ్ళకి న్యాయం చేయకుండా ఇప్పటికీ మహబూబ్ నగర్ జిల్లాకు, మహబూబ్ నగర్ పార్లమెంటుకు 7 సార్లు వచ్చిపోయింది. మహబూబ్ నగర్ పార్లమెంట్లో 7 సార్లు వారు ప్రచారం నిర్వహించిపోయినప్పుడల్లా ప్రజలకు ఏం చేస్తారో చెప్పరు కానీ డీకే అరుణమ్మని పర్సనల్ గా అటాక్ చేసిపోతున్నారు. వ్యక్తిగత దూషణలు చేస్తా ఉన్నారు, వ్యక్తిగతంగా మధ్య భ్రమించిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒక మహిళ అనేటటువంటి స్పృహ కూడా లేకుండా ఈరోజు మహిళలకు గౌరవం ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి తీరులో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారు వచ్చినప్పుడల్లా మీటింగ్లలో, సభలలో, పెద్ద పెద్ద సభలలో ఏర్పాటు చేసుకుని ఆ సభల్లో రావడం, వాళ్ళు ఏ మాట ఇచ్చిండ్రో ఏం చేసిండ్రో చెప్పండి అని నేను అడుగుతుంటే దానికి జవాబు చెప్పకుండా డీకే అరుణ మీద అవాకులు చెవాకులు మాట్లాడుకుంటూ మర్యాద లేకుండా మాట్లాడి ఈరోజు డీకే అరుణను ఒక అవమానం చేస్తే, డీకే అరుణను అవమానకరంగా మాట్లాడితే వాళ్ళ విలువ పెరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు. ఈరోజు రోజు రోజుకి మీ విలువ దిగజారుతుందనేటటువంటి విషయం ఒకసారి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని గుర్తుపెట్టుకోవాలని చెప్పిన సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. నా రక్తం ఏ రంగు ఉందో ప్రశ్నిస్తారు. అరుణమ్మ రక్తం గురించి మాట్లాడతారు. అరుణమ్మ రక్తం కల్తీ రక్తం అని మాట్లాడతారు. అంటే కల్తీ రక్తం అంటే అర్థమైంది చెప్తారా కొంచెం రేవంత్ రెడ్డి గారు? మీ పార్టీ అభ్యర్థికి మీరు ఇదే నేర్పించిందా? మీ సోనియా గాంధీ మీకు ఇదే నేర్పించిందా? మహిళల గురించి ఈ విధంగానే పడమని చెప్పిందా?
కల్తీ రక్తం అనడానికి మీ ఉద్దేశం ఏంది? ఎవరిది కల్తీ రక్తం? ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారు? ఈరోజు ఎందుకు మీకు దిగేద్దాం అని చూస్తే అంత కడుపుమంట? మీరు ఏమి జిల్లాకు చేయలేదని చెప్తే మీకు వచ్చినటువంటి బాధ ఏంది? మీరు చెయ్యని మాట వాస్తవమే కదా. మీరు ఏమి చెయ్యలేదు అంటే చేయలేదని చెప్పిన, నేనేం అబద్ధాలు చెప్పలేదే. మీరేమైనా చేసిందని చెప్తుంటే మీరేం చేయలేదు జిల్లాకి. మీరేం పోరాటాలు చేయలేదు, ఎప్పుడు ఎవరి పక్షాన నిలబడలేదు, రైతుల ఎంబడి లేరు, ప్రజల ఎంబడి లేరు, నిరుద్యోగుల ఎంబడి లేరు, ఎవరి పక్షాన ఎప్పుడైనా మీరు పోరాటాలు చేయలేదు. జిల్లా అభివృద్ధిలో మీరు భాగస్వామ్యం కాలేదు. ఎన్నడూ జిల్లా ప్రజల దగ్గరకు వచ్చి మీరు మమేకం కాలేదు. ప్రజల మధ్యలో మీరు ఎన్నడూ లేరు. ఓడిపోయినాయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన ఆయన ఏం చెప్తున్నాడు? కల్వకుర్తిలో ఎందుకు నిలబడలేదు అని ఒక ప్రశ్నించిండు ఒక విలేకరి ఒక ఇంటర్వ్యూలో, టీవీ ఇంటర్వ్యూలో. అయితే ఆయన ఏం చెప్పిండు? కల్వకుర్తిలో 2.5 ఏళ్ల నుంచి ఓడిపోయిన తర్వాత ఢిల్లీకి పోయినా 2.5 ఏళ్ల నుంచి ప్రజలకు అందుబాటులో లేదు, అది ధర్మం కాదని నేను నిలబడలేదు అని చెప్తున్నాడు. మరి మహబూబ్నగర్లో కూడా పోయినసారి పోటీ చేసి వెళ్ళిపోయింది కదా, 5 సంవత్సరాల వరకు తిరిగి ముఖం చూడలేదు కదా. 5 సంవత్సరాల పాలన ప్రజలకు కనీసం ఈ పక్క కూడా మళ్ళీ చూసింది లేదు కదా. అంటే పాలమూరు ప్రజలు అంత అమాయకులుగా అనిపిస్తున్నారా మీకు? ఈ ప్రజలకేమో అన్యాయం చేయొచ్చు, ఇక్కడ ఏం చేయకపోయినా వచ్చి నిలబడి అబద్ధాలు మాటలు చెప్పొచ్చు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇక్కడనే మీ ద్వంద్వ నీతి స్పష్టమైతా ఉంది. ప్రజలకు మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు, మీ లక్ష్యం ఏంది, మీ ఉద్దేశం ఏంది, ఇక్కడనే స్పష్టంగా అర్థమవుతా ఉంది. దాని విషయంలో జవాబు చెప్పుకోలేక అరుణమ్మని నోటికి వచ్చిన మాటలు తిడుతుంటే ఇది ఎవరు హర్షించరు. నేను పాలమూరు బిడ్డల్ని ఒకటే కొడుతున్నా, మీ పాలమూరు బిడ్డని మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారు భాష మాట్లాడే భాషను మీరు సమర్థిస్తున్నారా? వాళ్ళు మాట్లాడే భాషను మీరు సమర్థిస్తున్నారా? వాళ్ళు ఏమేమి మాట్లాడిందో అవన్నీ వీడియో రూపంలో మీ ముందుకు పంపిస్తాం. ఒకసారి వాళ్ళు మాట్లాడిన భాష చూడండి, వాళ్ళు మాట్లాడిన తీరు చూడండి. ఇది ఏమైనా సమంజసమైన అని చెప్పి మాట్లాడుతున్నా. అదే జిల్లా అభివృద్ధి కోసం ఏం చేస్తారో చెప్పండి, ఈ పాలమూరు ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి. పాలమూరు రంగారెడ్డిని, పాలమూరు మహబూబ్నగర్ పార్లమెంట్ లో ఉన్న అన్ని నియోజకవర్గ ప్రజలు మోసం చేస్తూ నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేశాను, దానికి జవాబు చెప్తలేదు. ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహబూబ్నగర్ పార్లమెంటులో 7 నియోజకవర్గాలకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఫేజ్ 1 అని పేరు పెట్టండి. ఈ 7 నియోజకవర్గాలకు నీళ్ళు ఇచ్చే విధంగా, ఒక్కొక్క నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే విధంగా ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయించండి. మీరు అప్రూవల్ ఇవ్వండి, అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వండి. దీనికి అరుణమ్మ తప్పకుండా దీనికి నరేంద్ర మోదీ గారి దగ్గర మాట్లాడి ఈ జిల్లాకు, పాలమూరు రంగారెడ్డికి, ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ కు నిధులు ఇప్పిస్తానని చెప్పి ఈ మీడియా ద్వారా ఈ మహబూబ్నగర్ పార్లమెంట్ లో ఉన్న మక్తల్, నారాయణపేట్, కొడంగల్, షాద్నగర్, దేవరకద్ర, జడ్చర్ల, మహబూబ్నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి అంతా కూడా నేను ఈ సందర్భంగా మాట ఇస్తున్నా. అరుణమ్మ హామీ ఇచ్చిందంటే దానికి మోదీ గ్యారంటీ ఉన్నది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన మాటకు గ్యారంటీ లేదు. 6 గ్యారంటీల విషయం చూస్తున్నాం ఇవాళ. దానికి 6 గ్యారంటీల విషయం ఈరోజు దానికి గ్యారంటీనే లేదు. రాహుల్ గాంధీ గెలిస్తే 6 గ్యారంటీలు ఇస్తామంటున్నారు. రాహుల్ గాంధీ గెలిచేది లేదు, 6 గ్యారంటీలు ఇచ్చేది లేదు. వాళ్ళకి గ్యారంటీలే లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది లేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు. గ్యారంటీ లేనటువంటి గ్యారంటీలు వాళ్ళు ఇస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచిందంటే ఒక లక్కీ డిప్ లాగా గెలిచింది. లక్కీ డిప్ లో లాటరీ తగిలినట్టు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి తగిలింది. దాన్ని చూసి 5 నెలలకే విర్రవీగుతున్నారు. 5 నెలలకే విర్రవీగుతున్నారు. అహంకారం పూర్తి తలకాయకి ఎక్కిపోయింది. ఇది మంచి పద్ధతి కాదు. అధికారాన్ని చూసి అహంకారంతో విర్రవీగితే కేసీఆర్ని ఏం చేసిండ్రో ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు అందరూ కూడా చూసిండ్రు. రేపు మీకు కూడా మళ్ళా అదే పరిస్థితి దాపరిస్తుంది.
అహంకారంతో విర్రవీగినోళ్ళు, అధికారాన్ని చూసి అహంకారంతో ఎవరైతే విర్రవీగుతారో ప్రజలే తగిన బుద్ధి చెప్తారు వాళ్ళకి. మొన్న ఏ విధంగా టీఆర్ఎస్ బుద్ధి చెప్పిందో, ఏ విధంగా కేసీఆర్ కుటుంబానికి బుద్ధి చెప్పిందో, అదే రకంగా మళ్ళీ రేపు రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి ఈ యొక్క పాలమూరు జిల్లా ప్రజలు, మహబూబ్నగర్ పార్లమెంట్లో ప్రజలు సిద్ధంగా ఉంటారని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి అనుభవం లేదు. ఒక మంత్రిగా పనిచేయలే, ఎమ్మెల్యేగా పనిచేసి కూడా ఏ రోజు కూడా ప్రజల కోసం పనిచేయలే, ఏ రోజు పరిపాలన పైన ఆయన దృష్టి పెట్టలేదు, కేవలం ఏ వర్గ ప్రజలకు అందుబాటులో లేడు, ఎవరి సమస్యల పరిష్కారం కోసం 10 మందిలో కూర్చొని ఏదైనా సమస్య పరిష్కారం చేయలేదు. ఈరోజు లక్కీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే లక్కీగా ఆయన వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన లక్ ఉంది కాబట్టి ముఖ్యమంత్రి లక్కీ టిప్పు తగిలింది. అని చూసి మురిసిపోతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే బంగ్లా రాజకీయాలు, ఇప్పుడు ఇష్టం వచ్చిన బూతు మాటలు, ఒక బూతు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉన్నాడంటే సిగ్గైతే ఆడపిల్లలంతా తలవంచుకునేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాడు. డీకరణకు ఆయన ఎన్ని మాటలన్నా అది డీకరణకు ఏ మాట తగలదు. డీకే అరుణమ్మ చాలా స్వచ్ఛమైన మనసుతో ప్రజలకు సేవ చేస్తున్నటువంటి నాయకురాలుగా ఈ జిల్లాలో గుర్తింపు పొందింది. ఈరోజు ప్రజల కోసం త్యాగం చేసినటువంటి కుటుంబంలోకి వెళ్ళి డీకే అరుణమ్మ వచ్చింది. స్వాతంత్ర పోరాటంలో మా తండ్రి మా మామ పాల్గొని జైలుకు పోయి వచ్చింది. తెలంగాణ పోరాటంలో మా నాయన పోరాటాలు చేసి జైలుకు పోయి వచ్చిండు, నా భర్త జైలుకు పోయి వచ్చిండు, పెద్ద ఎత్తున దెబ్బలు తిన్నాడు తెలంగాణ పోరాటంలో. మా తండ్రి ఈ మొన్న 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నా తండ్రి తమ్ముడిని నక్సలైట్ల కాల్పుల్లో మేమిద్దరం మా కుటుంబంలో ఇద్దరిని పోగొట్టుకున్న కుటుంబం మాది. తండ్రిని పోగొట్టుకొని తమ్ముని పోగొట్టుకొని కూడా ఎక్కడ వెనుక తిరగలేదు. ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి కుటుంబం మాది. ఈరోజు 5 ఏళ్లలో 5,000 కోట్లు సంపాదించిన కుటుంబం కాదు, 60 ఏళ్ళు వెళ్ళినా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి కుటుంబం, ప్రజాదరణ పొందినటువంటి కుటుంబం. ఈ యొక్క జిల్లా అభివృద్ధి కోసము, ఈ జిల్లా రైతాంగం కోసము, ఈ జిల్లా విద్యార్థుల కోసము, ఈ జిల్లా యొక్క మహిళల కోసము, రైతుల కోసము, అన్ని వర్గాల వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అభివృద్ధిలోకి రావాలని, ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడపాలని నరేంద్ర మోదీ గారి దేశాన్ని ఏ లక్ష్యంతో అయితే వారు ఈ దేశాన్ని ప్రపంచ దేశంలోనే అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నారో అదేవిధంగా డీకే అరుణమ్మ కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందినటువంటి ప్రాంతంగా తీర్చిదిద్దే విధంగా ఈరోజు డీకే అరుణమ్మ పనిచేస్తూ ఉంది. పేదవాళ్ళకు అండగా ఉండాలని పనిచేస్తూ ఉంది. నరేంద్ర మోదీ గారు ఇచ్చే ప్రతి పథకాన్ని పేదలకు అందించాలని ఈరోజు పెద్ద ఎత్తున ప్రజల లోపల విశ్వాసాన్ని చూరగొన్నది. అది ఓర్చలేక మీరు మాట్లాడేటటువంటి మాటలన్నీ కూడా ఈరోజు పాలమూరు ప్రజలు గమనిస్తూ ఉందని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఈరోజు మహబూబ్ నగర్కి మోదీ గారిని తిడతాడు, డీకే అరుణని తిడతాడు, మోదీ గారిని కూడా తిడుతున్నాడంటే ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది? ఆకాశం మీద ఉమ్మేస్తే వాళ్ళ మొహం మీదనే పడుతుంది. వాళ్ళు మోదీ గారిని అర్హత ఉందా? మోదీ గారి యొక్క కాలి తుమ్ముకు పనికిరారు వీళ్ళు. వాళ్ళు మోదీ గారి పేరెత్తేటటువంటి అర్హతనే లేదు. అవినీతి సామ్రాట్లు వీళ్ళు, బ్లాక్ మెయిల్ దందాలు చేసిన వాళ్ళు, ఓటుకు కేసులో జైల్లో పోయిన వాళ్ళు, వీళ్ళ మా గురించి మోదీ గారి గురించి మాట్లాడేది. మాట్లాడేటప్పుడు కొంచెమైనా సోయి ఉండాలి. ఈరోజు మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం 9 లక్షలు తీసుకొని ముందుకు పోతాం. మన జిల్లాలో వికసిత్ మహబూబ్ నగర్ అంటే అభివృద్ధి చెందినటువంటి మహబూబ్ నగర్ లక్ష్యంగా ఈ జిల్లాని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం. ఆరోగ్యం మరియు ఆయుష్మాన్ మహాభారత్ అంటే ఆరోగ్యం అంటే ప్రతి ఒక్క హాస్పిటల్లో కూడా మెరుగైనటువంటి సేవలు అందించడం కోసం హాస్పిటల్స్ని అప్గ్రేడ్ చేయించడం, అదేవిధంగా ఆయా హాస్పిటల్స్లో అప్గ్రేడేషనే కాకుండా ఇంకా వైద్య సేవలను పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం నిధులను తీసుకొచ్చి ఆ యొక్క హాస్పిటల్స్లో మరి పెద్ద ఎత్తున వైద్య సౌకర్యాలను పెంచడం, దాంతోపాటు ఆయుష్మాన్ భారత్ని ప్రతి ఒక్కరికి కూడా అందించడం, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి ఇక్కడ
ఉన్నటువంటి హాస్పిటల్స్ ని అప్గ్రేడ్ చేసి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా మార్చడానికి శాయశక్తులా కృషి చేయడం. మరి యువశక్తి మహబూబ్ నగర్ అంటే విద్య, చదువు, పిల్లలకు ఉచితంగా విద్య, నాణ్యమైన విద్య అందించే విధంగా అన్ని స్కూళ్ళను కూడా అప్గ్రేడ్ చేయించడము, స్కూల్లో కూడా మంచి ఫెసిలిటీస్ అందించడము, మంచి నాణ్యమైన విద్యను అందించడము, దాంతోపాటు చదువుకున్న పిల్లలకు వొకేషనల్ కోర్సెస్ ఇప్పించడము, చదువుకున్న పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇప్పించడము, అదేవిధంగా విద్యాపరంగా కూడా ఇక్కడ IIIT లేదా టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి మరి విద్యా సంస్థలను తీసుకొచ్చే విధంగా మరి తప్పకుండా ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాల గురించి ఇక్కడ సైనిక్ స్కూల్ కానీ లేదా ఇంకొక కేంద్రీయ విద్యాలయం కానీ ఈ జిల్లా మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అవకాశం ఉన్న చోటల్లో కూడా జిల్లాకు ఒక కేంద్రీయ విద్యాలయాన్ని స్థాపించే విధంగా తప్పకుండా నా శక్తి వంచన లేకుండా తీసుకొస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. క్లీన్, గ్రీన్ అండ్ మరియు స్వచ్ఛ మహబూబ్ నగర్, ఈ యొక్క మహబూబ్ నగర్ని ప్రతి గ్రామం నుంచి మొదలుకొని పట్టణాల వరకు పరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ప్రతి ఒక్కరికి టాయిలెట్స్, ఇంకా ఎవరైనా మిగిలిన వాళ్ళకి కూడా టాయిలెట్స్ నిర్మాణం కానీ, ఎక్కడైనా మున్సిపాలిటీస్లో ఎక్కడైనా టాయిలెట్స్ ఇంకా చేయాల్సినటువంటి అవకాశం ఉన్న చోట అక్కడ కూడా టాయిలెట్స్ నిర్మాణం చేయించడం, అదేవిధంగా ప్లాంట్ అంటే పెద్ద ఎత్తున ప్రకృతికి సంబంధించి పార్కులు కానీ అదేవిధంగా ప్లాంటేషన్ కానీ పెద్ద ఎత్తున చేయించి ఈ మహబూబ్ నగర్ని సుందరంగా తీర్చిదిద్దే విధంగా చేస్తామని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. మరి మేక్ ఇన్ మహబూబ్ నగర్, నరేంద్ర మోదీ గారు మేక్ ఇన్ ఇండియా, ప్రతి ఒక్క వస్తువు మన దేశంలో తయారు చేయించి మన యువత ద్వారా ఈ యొక్క కుండోసూరి దగ్గర నుంచి ఈరోజు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. అట్లాంటిది భారతదేశంలో ప్రతి వస్తువు మన యువత తయారు చేసేటటువంటి కెపాసిటీ ఉంది, కేపబిలిటీ ఉంది, ఆ టాలెంట్ ఉంది. ఆ యువత టాలెంట్ అందరినీ కూడా ఉపయోగించుకొని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించే విధంగా జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా అక్కడ ఉన్నటువంటి రీసోర్సెస్ వారీగా వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా మరి మేక్ ఇన్ ఇండియా మాదిరిగానే మేక్ ఇన్ మహబూబ్ నగర్ లాగా పేరు తీసుకొచ్చే విధంగా పనిచేస్తానని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. మహబూబ్ నగర్, ఆధ్యాత్మిక మహబూబ్ నగర్, అదేవిధంగా చేనేత, అదేవిధంగా ఈరోజు పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్నటువంటి చేనేత కార్మికులు కానీ, జిల్లాలో ఉన్నటువంటి ఇతర టాలెంటెడ్ ఉన్నటువంటి అనేక మన సంస్కృతి దేవాలయాలు కానీ ఇక్కడ, అదేవిధంగా డిజిటల్ మహబూబ్ నగర్ కోసం కానీ టెంపుల్స్ అన్నింటి కూడా ఆధునీకరించే విషయంలో కానీ ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైలు మార్గాలు డబ్లింగ్ విషయంలో ఏదైతే పెండింగ్గా పూర్తి కావాల్సిందో తొందరగా పూర్తి చేసే విషయంలో కానీ ఈ రైల్వే స్టేషన్లు అన్నీ కూడా ఇవాళ నూతనంగా అంటే మోడర్నైజేషన్ కోసం నిధులు ఆల్రెడీ కేటాయించున్నాయి. వాటిని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. అదేవిధంగా నూతన లైన్లు కృష్ణా వికారాబాద్ లైన్ని తొందరగా పూర్తి ఇప్పటికే నిధులు కేటాయించినారు, సర్వే ప్రారంభమైంది. వాటిని త్వరగా పూర్తి చేసి ఈ జిల్లాలో ప్రజానీకానికి వాటిని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రత్యేక పథకాలు కానీ ఈ యొక్క మన మహబూబ్ నగర్కి రావాల్సినటువంటి రోడ్లు కానీ, నూతన రైలు కానీ, ఎక్కడైనా రైలు స్టాపింగ్స్ కానీ, ఎక్కడెక్కడ అవసరమైనటువంటి రైళ్ళ అంటే ట్రైన్ స్టాప్స్ కానీ వీటన్నిటిపైన కూడా ఫోకస్ చేసి ప్రజల యొక్క అభిష్టం మేరకు, ప్రజల యొక్క అవసరాల మేరకు పూర్తి స్థాయిలో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పి మరోసారి మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటూ ఈరోజు మరి నరేంద్ర మోదీ గారు 10వ తేదీన నారాయణపేటకు వచ్చినటువంటి ప్రోగ్రాం మరి ఖరారు అవుతుంది తొందర లోపలే. ఈరోజు 6వ తేదీ 1-2 రోజుల్లో పూర్తిగా ఖరారైనటువంటి ప్రోగ్రాం మనకు వస్తుంది. 10వ తేదీ నారాయణపేట అనుకుంటున్నాం. నరేంద్ర మోదీ గారి ప్రోగ్రాం నారాయణపేటలోనే ఉండే అవకాశం ఉంది. కాబట్టి అది కన్ఫర్మ్ అయిన వెంబడి మళ్ళీ మీడియా కూడా సమాచారం అందిస్తాము. టెంటేటివ్గా నారాయణపేట టెంటేటివ్గా డేట్ ఒకటి వచ్చింది. మరి ఇంకా కన్ఫర్మేషన్ డేట్ రాగానే మీడియా మిత్రులందరినీ కూడా తెలియజేస్తామని మీకు అందరూ తెలియజేస్తూ మరి ఆ యొక్క మోదీ గారి సభను కూడా విజయవంతం చేయడానికి సభ నారాయణపేటలో మరి ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి మీడియా మిత్రులంతా కూడా ఆ యొక్క సమావేశంలో ఆ మీటింగ్లో పాల్గొని ఆ మీటింగ్ మీరు కూడా విజయవంతం చేయాలని చెప్పి నేను సందర్భంగా కోరుతున్నాను.
జాతీయ హోదా జాతీయ హోదాని పేరు కావాలా పైసలు కావాలా? జాతీయ హోదాని పేరు ఉంటే కావాలా, దానికి నిధులు కావాలి. నాకు అర్థమైతే జాతీయ హోదాకు కేంద్రం నిధులు ఇస్తామంటే ఆ వర్డ్ అనేది ఎందుకు వీళ్ళకి అంత పట్టుదల అడుగుతారు. జాతీయ హోదా 60% నిధులు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తామని చెప్పింది, ఇస్తామని చెప్పింది, పదే చెప్పినాము. మరి ఆ జాతీయ హోదా అనేటువంటి వర్డ్ అనేది ఎందుకు మీరు సో పట్టుదల అడుగుతున్నారు? మనకు కావాల్సింది నిధులు, మనకు కావాల్సింది ప్రాజెక్టు, మనకు కావాల్సింది ప్రాజెక్టు నిధులు కావాలి. అవి పూర్తి చేసుకోనికే ఇలా మనం ఏం చేయాలో ఇక్కడ నుంచి వాటిని చేసి పంపండి. కానీ అవి చేయకుండా ఆ నిధులు తెచ్చుకోవాలంటే 60% నిధులు ఇక్కడ మీరు ఫుల్ఫిల్ చేయాల్సినవి ఏమున్నాయి ఫస్ట్ ఫుల్ఫిల్ చేయాలండి. వచ్చి 5 నెలలు అయింది, ఇప్పటిదాకా ఒక రివ్యూ లేదు. పాలమూరు రంగారెడ్డి ఒక రివ్యూ లేదు. ఉదండాపురం రైతులందరూ వచ్చింది, ల్యాండ్ తీసుకున్నారు, తోపేసిండ్రు. 5 నెలలు అయిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు మాకు న్యాయం చేస్తుంది అనుకున్నాం. ఇప్పటిదాకా మమ్మల్ని పలకరించే దిక్కు లేదంటున్నారు. ప్రతి రిజర్వాయర్ కింద ఉన్నటువంటి రైతులు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ప్రజల సమస్యలు, రైతుల సమస్యలు పట్టించుకోకుండా వాళ్ళకి సమాధానం చెప్పలేక రోజు డీకేంద్రమ తిడితే మాకు ఓట్లు పడతాయి అనుకుంటే, మోదీ గారు తిడితే ఓట్లు పడతాయి అనుకుంటే, ఊరూరా మోదీ మోదీ మోదీ, ఊరూరా డీకేంద్రమ కేస్తాం, మోదీ గెలవాలి, అన్నమ్మ గెలవాలని ప్రతి ఊళ్ళో ప్రజలు మాట్లాడుకుంటుంటే అది చూసి ఓర్చుకోలేక ఓడిపోతున్నటువంటి భయంతోన ఈరోజు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ముగ్గుమోహన్ ఉన్నటువంటి క్యాండిడేట్ నిలబెట్టి ఈ ప్రాంతంలో ఇలాంటి భాగస్వామ్యం నిలబెట్టిన క్యాండిడేట్ గెలిచిన ఆయన అట్లే ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ నిలబెట్టిన అట్లే. అదే టీకే ఉన్నమ్మా, ప్రజల మధ్యలో ఉంది, ప్రజల కోసం పనిచేసింది, ప్రజల కోసం పనిచేస్తుంది. పూర్తిగా ఫుల్ టైమర్గా ప్రజల కోసం పనిచేస్తున్నాం. ప్రజలకు ఆ విశ్వాసంతో అరుణమ్మని గెలిపిస్తాం, మోదీని గెలిపిస్తాం. మోదీ గారు ఉంటే అరుణమ్మ అన్ని పనులు మాకైతే, మోదీ గారు ప్రధానమంత్రి ఉంటారు. పోయినసారి ఓడిపోయింది, నష్టపోయింది పాలమూరు జిల్లా. ఈసారి మేము అరుణమ్మని గెలిపించుకుంటామని ప్రజలంతా కూడా భావిస్తుంటే అది చూసి ఓడ్చుకోలేక నోటికి వచ్చినటువంటి బూతులు తిట్టుకుంటాము మహిళలు పట్టుకొని. అది వాళ్ళ విన్నట్టుకే వదిలేస్తున్నా. వాళ్ళు తిట్టే తిట్లు ఒక దేవతను తిట్టినట్టు, వాళ్ళు తిట్టే తిట్లు ఒక మహిళను తిట్టే ఒక శక్తిని తిట్టినట్టు. అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఒక మహిళా శక్తిని తిట్టినట్టు, ఒక మహిళ ఎదుగుతుంటే చూసి ఓర్వలేక వాళ్ళు తిడుతున్నట్టు. మీరు అడగండి, మీరు ఏం చేసినా చెప్పుకురండి, మీరు ఏం చేస్తారో చెప్పుకొని పోటీ అడగండి. కానీ వ్యక్తిగతంగా దూషణలేంటి, వ్యక్తిగతంగా అవమానకరమైనటువంటి మాటలేంటి, ఇది ఒక పద్ధత? ఇది ఒక పద్ధతేనా? మేమేమైనా వాళ్ళని దూషించినామా? నేనేమైనా వాళ్ళని తిట్టినా? నేనేమైనా వాళ్ళని అన్నానా? అయ్యా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంటున్నా. అది తప్ప? మీరు ప్రజలకు 6 గ్యారెంటీలు ఇచ్చి మోసం చేసిండ్రు, వాటిని ఇవ్వండి అంటున్నా. అది తప్ప? ఇది మీరేంటి ఒకసారి భాష సౌండ్ పెట్టాలి పైకి. ఇది వాళ్ళ భాష. ఇది వాళ్ళ గొప్ప నాయకులు జిల్లాలో. మీకు అందరికీ కూడా ఇంత అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముడు ఉంటే వాళ్ళని మనం ఇట్లా మీరు ఏ రెస్పాండ్ అవుతారో చెప్పండి. మీరు ఏ రెస్పాండ్ అవుతారో చెప్పండి. ఎవడన్నా వచ్చి ఈ విధంగా మాట్లాడితే ఏ విధంగా రెస్పాండ్ అవుతారో మీరు చెప్పండి. ఎవరైనా మీ ఇంట్లో ఆడపిల్లలు ఇట్లా అంటే మీరు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? థ్యాంక్ యూ.
Like, share, subscribe.